సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అంతా అక్కడే మకాం వేశారు. ఇప్పటికే ఒకసారి ప్రచారం నిర్వహించి వచ్చారు సీఎం రేవంత్. రేపటి నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రస్తుతం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహారాష్ట్రలోనే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్రలో వివరిస్తున్నారు నేతలు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చివరి దశకు రావడంతో అన్ని అస్త్రశస్త్రాలను ఏఐసీసీ వాడుతూ ఉంది. అందులో భాగంగా అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి కీలక పాత్ర సంబంధించి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే సీతక్క అలాగే సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వాళ్ళు దాదాపుగా పలు దఫాలుగా మహారాష్ట్రకు వెళ్ళి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గత వారం రోజులుగా కూడా అక్కడే మహావేసి ఈ మొత్తం ఎన్నికల పరిశీలనకు సంబంధించి కూడా చూసిన పరిస్థితి కనబడుతూ ఉంది. వీరితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడే ఉండి ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారో అక్కడ పనులు చేస్తారు. ముఖ్యంగా తెలుగువారు ఎక్కువ ఉన్న చోట తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అక్కడే ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. దీంతో వారందరూ కూడా తెలుగువారితో పాటు ముఖ్యంగా బీజేపీ చేస్తున్న విమర్శలు ఏవైతున్నాయో తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదనే విమర్శలు తిప్పికొట్టే కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. సంబంధించి ప్రధాని మోడీ కానీ మిగతా బీజేపీ నేతలు చేసిన విమర్శల కౌంటర్గా ఎప్పటికప్పుడు తెలంగాణ నేతలు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కేవలం మంత్రులు, సీఎం మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. మల్లు రవి అలాగే చామల కిరణ్తో పాటు ముఖ్యంగా దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. వీరందరూ కూడా అక్కడ ఎన్నికల ప్రచార సరళికి సంబంధించి కోఆర్డినేట్ చేయడం, సంబంధించి పోలింగ్ సంబంధించి మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలని దానిపైన కూడా ఇక్కడ అవలంబించిన విధానాన్ని అక్కడ చెప్పబోతా ఉన్నారు. ఈ 3 రోజులు కూడా ఈ రేపు, ఎల్లుండి, అవలండి 3 రోజులు కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండి ప్రచారం చేయబోతున్న నేపథ్యంలో మిగతా నేతలందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. వీళ్ళకి ఇచ్చిన ఇన్ఛార్జి బాధ్యతలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐసీసీ కన్సర్న్లోనే తెలంగాణ నేతలందరూ కూడా అక్కడ బాధ్యత తీసుకొని పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణలో అవలంబించిన స్ట్రాటజీ ఏదైతుందో చివరి నిమిషంలో పోలింగ్ సంబంధించి మేనేజ్మెంట్, ఆ పోలింగ్ మేనేజ్మెంట్ను మహారాష్ట్రలో కూడా అవలంబించాలనేది ఏఐసీసీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే తెలంగాణ ముఖ్యమైన నేతలందరూ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే విధంగా బాధ్యతలు అప్పగించారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అంతా అక్కడే మకాం వేశారు. ఇప్పటికే ఒకసారి ప్రచారం నిర్వహించి వచ్చారు సీఎం రేవంత్. రేపటి నుంచి 3 రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రస్తుతం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహారాష్ట్రలోనే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్రలో వివరిస్తున్నారు నేతలు.